హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనని. రామ్ చరణ్ గారి అభిమానులు పెద్ది సినిమా గురించి ఎంతలా వెయిట్ చేస్తున్నారో, అభిమానులతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా దానికి పదింతలు వెయిటింగ్లో ఉన్నారు భయ్య. సో ఆ వెయిటింగ్కి తెరదింపుతూ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా జూన్ 4న అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ రాబోతున్న కంటెంట్లు, అదేవిధంగా ఓవర్సీస్ బుకింగ్స్, అసలు ఈ సినిమా ఎంతకి ఎక్కడెక్కడ ఎంతకు అమ్ముతున్నారు, ఈ విషయాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు జూన్ 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ అనేవి మే 7వ తారీఖు నుంచి ఓపెన్ అవబోతున్నాయంట. నాకు తెలిసి ఇప్పుడు ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ కానీ, ఈ సినిమా మీద బజ్ కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇండియాలో ఏ సినిమాకి అంత క్రేజ్ లేదు. కేవలం రామ్ చరణ్ గారు, ఏఆర్ రెహమాన్ గారు చేసిన మ్యాజిక్ వల్లే ఇంత క్రేజ్ ఏర్పడింది భయ్య. ఇక బుచ్చిబాబు డైరెక్షన్ గురించి ఇంకా తర్వాత మాట్లాడదాం. నిజంగా అది సినిమా రిలీజ్ తర్వాత, ఎందుకంటే బుచ్చిబాబు మనకి ఇచ్చిన ఆయుధం ఎలాంటి ఆయుధం అంటే పెద్ది అనే ఆయుధం. ఒక కొత్త రామ్ చరణ్ చూస్తున్నాం భయ్య. అది కూడా అవుట్ అండ్ అవుట్ ఏంట్రా బాబు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనే రేంజ్లో. ఒక మగధీరలో రామ్ చరణ్ చూసినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, ఒక రంగస్థలంలో రామ్ చరణ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, ఒక ట్రిపులర్లో రామ్ చరణ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, దానికి పదింతల ఇంపాక్ట్ అయితే పెద్ది సినిమాతో పెద్దిగాడి క్యారెక్టర్ అవబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు 7వ తారీఖు నుంచి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయంటే ఇక ఓవర్సీస్లో ఎలాంటి సందడి వాతావరణం నెలకొంటుందో ఒక్కసారి ఉంచుకోండి. అసలే మాస్ సినిమా, దాంట్లో ఓరమాస్ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు. RRR తర్వాత అంటే ఆ రేంజ్లో సగం కూడా లేని హిట్ లేవు అసలు. కానీ పెద్ది అనే సినిమా మీద క్రియేట్ అయిన ఇంపాక్ట్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అయిందంటే, ఒక కరెక్ట్ కంటెంట్ దొరికితే రామ్ చరణ్ లాంటి హీరోకి ఆ బిజినెస్ పరంగా కానీ, ఆ బడ్జ్ పరంగా కానీ వేరే లెవెల్లో ఉంటుంది అని నిరూపించిన సినిమా పెద్ది. సో ఇక నైజాం కానీ, ఉత్తరాంధ్ర, ఇక సీడెడ్ ఇండియా వైడ్గా నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాని నార్త్లో జియో వాళ్ళు అత్యంత భారీ థియేటర్లో, అంటే ఎప్పటి వరకు దురంధర్ని ఏది విధంగా అయితే రిలీజ్ చేశారో దానికి మించి రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారంట నార్త్లో. సో ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పుష్ప 2కి సమానంగా కొన్ని చోట్లయితే పుష్ప 2కు మించి బిజినెస్ జరుగుతున్నారు భయ్య. ఒకసారి ఊహించుకోండి. అంటే పుష్ప 2 సినిమాకి చాలా పెద్ద బిజినెస్ జరిగింది తెలుగు రాష్ట్రాల్లో. దాదాపు 200 కోట్ల వరకు, 180 కోట్ల వరకే చెప్తారు. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు పెద్ది అనే సినిమాకి ఒక సీక్వెల్ హైప్ లేదు. డైరెక్టర్ ఏమో పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ కాదు. ఇక రామ్ చరణ్ గారి విషయానికి వస్తే RRR తర్వాత అందులో 10% కూడా మ్యాచ్ అయ్యే సినిమాలు లేవు ఆయన దగ్గర నుంచి. కానీ ఆ హీరోకి ఉన్న ఫ్యాన్ బేసు, అలాంటి హీరోకి ఒక కంటెంట్ ఉన్న కథ దొరికితే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఎలాంటి బిజినెస్ క్రియేట్ చేస్తుంది అన్నదానికి ముఖ్యమైన కారణం, ముఖ్యమైన ఉదాహరణ మన పెద్ది సినిమా భయ్య. సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో కంటెంట్లు కానీ అన్నీ సూపర్ హిట్సే. అంటే ఒక్కటే ఫీల్ అవుతున్నారు, సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా షూట్ షాట్ బ్లాక్ బస్టరే. సో దాన్ని బట్టి మనం బిజినెస్ని ఎలా అయినా పుష్ప రేంజ్కి మించి కొన్నా తప్పు లేదు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు అయితే ఎగబడుతున్నారట. అదేవిధంగా ఇప్పుడు మైత్రి వాళ్ళకి, దిల్ రాజు గారికి, ఏషియన్ వాళ్ళకి, ఇప్పుడు అల్లు సినిమాస్ వారికి ఒక అగ్రిమెంట్లో కొన్ని లోపాలు రావడం వల్ల ఇప్పుడు పెద్ది సినిమాపై ఆ ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది అనేది ఇప్పుడు మనందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మన రిలీజ్ అయిన చిన్న సినిమా జెట్లీ సినిమా కూడా ఇప్పుడు దిల్ రాజు గారి చేతిలో ఉన్న థియేటర్లో సినిమా పడలే, ఏషియన్ సినిమాస్లో పడలే, అల్లు సినిమాస్లో పడలేదు. కేవలం మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ థియేటర్లోనే చిన్న సినిమా పడింది. సో పెద్ది సినిమా విషయానికి వస్తే ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే రామ్ చరణ్ గారు కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఇండస్ట్రీకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. సో అలాంటి రామ్ చరణ్ గారి సినిమా మీద ఎలాంటి కుట్రలు జరుగుతాయి అనేది మాత్రం నేనైతే నమ్మను. సో ఏది ఏమైనా సరే ఇప్పుడు పెద్ది అనే సినిమా నార్త్ ఇండియాలో బుకింగ్స్ అయితే 7వ తారీఖు నుంచి, మే 7వ తారీఖు నుంచి అయితే ఓపెన్ కాబోతున్నాయి. ఓవర్సీస్లో జస్ట్ ఒక ఊచకోత అయితే మొదలవుతుంది. దాని తర్వాత 2 వీడియో కంటెంట్లతో పాటు ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ 3 రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడున్న హైప్కి ట్రిపుల్ అవుతుందట భయ్య హైపు. దానికి తోడు ఒక 3 క్యారెక్టర్లు అంటున్నారు సినిమాలో. సో ఇప్పటికే 2 క్యారెక్టర్లు, ఒక 2 ట్రాన్స్ఫర్మేషన్లు చూసి రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు ఇండియన్ సినీ ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ గారికి ఫిదా అయిపోయారు. ఇంకా నెక్స్ట్ రాబోతున్న కంటెంట్ల గురించి ఆలోచిస్తేనే బుచ్చిబాబు ఏం వండేవరా బాబు, ఏం కుక్ చేసేవరా బాబు అనిపిస్తుంది. సో నాకు తెలిసి బుచ్చిబాబు మనకి అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సినిమాలకు అలా కుదిరేస్తాయి భయ్య. సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాని నుంచి వచ్చే ప్రతి ఒక్క కంటెంటు, అదేవిధంగా సినిమా కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టడం, ఒక పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. అది కొన్ని సినిమాలకి అలా అయినా జరుగుతాయి.
అదేవిధంగా ఇప్పుడు 'పెద్ది' అనే సినిమాకు కూడా అంతా పాజిటివ్ బజ్జే. యాంటీ ఫ్యాన్స్ కూడా 'పెద్ది' సినిమాకు జై కొడుతున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి 'పెద్ది' అనే సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇది మామూలు ఇంపాక్ట్ కాదు. ఇలాంటి సినిమాలకు గాని ఒక టాక్ పడితే ఆ రికార్డులు ఎలా ఉంటాయంటే, అంటే ఫ్యాన్స్ హిట్ చేసిన సినిమాలు వేరు. కానీ ఫ్యాన్స్‌తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా జై కొడితే ఏ సినిమాకైనా సరే అలాంటి సినిమాలే ఇండస్ట్రీ హిట్‌లవుతాయి. సో 'పెద్ది' అనే సినిమా కూడా ఒక 'బాహుబలి', ఒక 'పుష్ప 2' ఇక చెప్తున్నా కదా! ఒక 'ట్రిపుల్ ఆర్' అని ఏవైతే మాట్లాడుకుంటున్నామో మన తెలుగు సినిమాల నుంచి 'పెద్ది' అనే సినిమా వాటన్నిటికి మించి ఉండబోతుంది. ఇది ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే నార్త్‌లో ఈ సినిమాకున్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. 'పుష్ప' సినిమాకి ఎలాంటి క్రేజ్ అయితే క్రియేట్ అయిందో దానికి మించిన క్రేజ్ అయితే 'పెద్ది' సినిమాకి క్రియేట్ అయింది. కేవలం నార్త్ ఆడియన్స్ ఏంటంటే ఒక ఓరమాస క్యారెక్టర్ పెట్టుకుంటే మాత్రం ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. దానికి తోడు నార్త్‌లో 'రామ్ చరణ్' గారిని ఒక రాముడిగా చూస్తారు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత నార్త్‌లో ఆయన క్రేజ్ వేరు. కానీ 'గేమ్ చేంజర్' ఇవన్నీ ఆయన రేంజ్ సినిమాలు కాదు. కానీ 'పెద్ది' అనే సినిమా మాత్రం ఖచ్చితంగా ఆయన బాడీ లాంగ్వేజ్‌కి ఇంకా ఆయన ఆరాకి పర్ఫెక్ట్ సినిమా అని అర్థమవుతుంది భయ్య. దానికి తోడు నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ చూసిన తర్వాత ఆ పోస్టర్‌లో ఇంటెన్సిటీ గాని అవి చూస్తే ర్యాంప్ పాడేస్తాడు బాక్స్ ఆఫీస్ మీద 'రామ్ చరణ్' ఖచ్చితంగా. మీరు ఫిక్స్ అయిపోండి. ఈ 7వ తారీఖున బుకింగ్స్ జస్ట్ మీరు ఓవర్సీస్ బుకింగ్స్ చూస్తే చెప్పొచ్చు భయ్య. ఈ సినిమా మీద ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో. ఏంట్రా బాబు 7 తారీఖున టికెట్స్ గురించి ఇప్పుడే మాట్లాడేస్తున్నాను అంటే చెప్తున్నా కదా! ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ టికెట్లు ఊదేస్తారు ఓవర్సీస్ ఆడియన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అదే మెయిన్ చెప్తున్నా ఒక సినిమాని అంచనా వేయడం అనేది గాని, ఒక సినిమా యొక్క బజ్ అనేది మాత్రం వన్స్ ఓవర్సీస్‌లో గాని ఫాస్ట్ ఫిల్లింగ్స్ జరిగాయా, ఆ ఊచకోత ఎలా ఉంటుంది అంటే మీ ఊహకి వదిలేస్తున్నా. ఇక డే 1 ఎంత కొడుతుంది, ఇంకా ఫస్ట్ వీక్ ఎంత కొడుతుందనే లెక్కలోకెళ్తే డే 1 150,00,00,000 కేక్ వాక్. డే 1 150,00,00,000 పైగా కొడతాడు భయ్య. ఇది రాసిపెట్టుకోండి.